సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 6 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారిని వారి జీతాలు ఆగిపోతే కుటుంబ పోషణ భారంగా ఉందని తక్షణమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అన్నపర్తి రాజేష్, కుంభం నాగరాజు, టీఆర్పీ నాయకులు చాంద్ బాషా, బొల్లె సైదులు పాల్గొన్నారు. ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఉండబడినటువంటి మంత్రివర్గం కావచ్చు, యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం. మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వర్గాలకు 6 నెలల నుండి జీతాలు రాకుండా ఆ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలిసి కూడా ఈ నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు వహిస్తున్నాయో సమాజం అంతా గమనిస్తుందనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా వీళ్ళందరికీ మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మెజారిటీ ప్రజల యొక్క ఆశయాల కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళకు రాజ్యాధికారంలో వాటా కోసం పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క ఉద్యోగస్తుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుందని తెలియజేస్తూ ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అత్యవసర సేవలకు వచ్చినటువంటి వాళ్ళకు అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళకు కడుపు మార్చుకుని వీళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే వీళ్ళ యొక్క జీతాలను రిలీజ్